Welcome to Sri Venkateswara College of Arts and Science, affiliated to Aditya Nanda University, Ajmer. So my name is Vaibhav Prasad, lecturer in history. Today we discuss about the first semester or second semester. First year, second semester, Indian history and culture. అనే టాపిక్లో ఢిల్లీ సుల్తానేట్ గురించి మనం చూసాం లాస్ట్ క్లాస్లో. ఢిల్లీ సుల్తానేట్ సో దీంట్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్లో చివరి ప్రశ్న ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్లు సారస్వత కళారంగాలలో సారస్వత కళారంగాల్లో సాధించిన ప్రగతి ఏంటిది, లేదా ఢిల్లీ సుల్తానేట్ ఎగువనాటి సాంస్కృతిక పరిస్థితులను వర్ణింపము. సో ద కల్చరల్ కండిషన్స్ ఇన్ ఢిల్లీ సుల్తానేట్. సో వాట్ ఆర్ ద కల్చరల్ కండిషన్స్? వాట్ ఈజ్ మెన్ బై కల్చరల్ కండిషన్స్? అసలు కల్చరల్ కండిషన్స్ అంటే ఏంటి అంటే, తెలుగులో సాంస్కృతిక పరిస్థితులు అంటాం. సాంస్కృతిక పరిస్థితులు అంటే ఏంటంటే కళలు, 64 కళలు అంటాం కదా. ఆ 64 కళలు మనము సాంస్కృతిక పరిస్థితులను చూస్తాం. ఏంటంటే వాటిల్లో ఏమేమి కళలు, అన్ని రకాల కళలు. వాటిల్లో ముఖ్యంగా మనం ఇక్కడ ఒక 4-5 కళలను మనం చూస్తాం. ఏంటి 4-5 కళలు? ఒకటి సారస్వత కళ, సారస్వతము, సారస్వత అభివృద్ధి అంటాం. చాలా జాగ్రత్తగా సారస్వత అభివృద్ధి. సారస్వతము అంటే ఏంటంటే రచనలు, సాహిత్యము. ఈ ఢిల్లీ సుల్తానేట్ల ఆస్థానంలో అలంకరించిన ప్రముఖమైన కవులు వాళ్ళు రచించిన పుస్తకాలు క్రోడీకరించి ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారో, ఎవరెవరు ఏ పుస్తకాలు రచించారో వాటన్నిటినీ వివరించేది ఏంటంటే సారస్వతము. అందుకనే ఆ అభివృద్ధి, ఎంత అభివృద్ధి జరిగిందో ఆ రచనల్లో అటన్నిటిని మనం ఏమని హెడ్డింగ్ పెడతామంటే సారస్వత అభివృద్ధి అంటాం. ఇది ఒక కళ, ఇది ఒక సంస్కృతి అంటే సాంప్రదాయము. అది ఆ పుస్తకాలు అనేవి, ఆ సారస్వతం అనేది అప్పటి యొక్క కాలము నాటి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అద్భుతమైన పుస్తకం, చాలా ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం ఎవరు రాశారు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఆ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఎవరెవరు కవులు ఉన్నారు, ఏ పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాలు ఎందుకు ఉపయోగపడతాయి, అది మన దేశ సంస్కృతికి, దేశ సాంప్రదాయానికి గొప్ప పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తూ ఉంటారు. ఒకటి సారస్వత అభివృద్ధి. రెండవది వాస్తు నిర్మాణము అంటే నిర్మాణం అంటే కట్టడము. వాస్తు నిర్మాణం, కట్టడాలు ఎక్కడ నిర్మిస్తాం మనం? సహజంగా భూమి మీద నిర్మిస్తాం. అందువల్ల ఏంటంటే వాస్తు అంటే భూమి, భూ నిర్మాణాలు, వాస్తు నిర్మాణాలు అంటాం అన్నమాట. వాస్తు అంటే భూమి. అవి ఆ కట్టడాలు చాలా ప్రాముఖ్యమైన కట్టడాలు, మనకి ఆకర్షించేలా, మన దేశ సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని ప్రతిబింబించేలాగా ఉన్న కట్టడాలు. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఏమేమి కట్టడాలు ఉన్నాయి అనేది రెండవ అంశం, వాస్తు నిర్మాణం. ఇక మూడవదిగా శిల్పకళ. చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కించే ఆ అద్భుతమైన శిల్పాలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి మంచి పేరు ప్రఖ్యాతం. చిత్రకళ, మంచి పెయింటింగ్స్. సో ఇలా సంగీతం, నాట్యం, ఇలా అన్ని రకాల కళలను కలిపే సాంస్కృతిక పరిస్థితులు అంటాం. అర్థమైందా మీకు? సో దీంట్లో
మొట్టమొదటిగా ఢిల్లీ సుల్తాన్ల సారస్వత కళారంగాలలో సాధించిన ప్రగతి ఇటుది అనే దాని గురించి, లేదా ఢిల్లీ సుల్తానేట్ యుగం నాటి సాంస్కృతిక పరిస్థితుల్లో చూద్దాం. సారస్వత అభివృద్ధి చెప్పారు. సారస్వతము అంటే ఏంటంటే రచనలు అని చెప్పి రచించటం. దీనిలో మనం భాగంగా వీటిలో మనం చూసినప్పుడు సారస్వతం ఢిల్లీ సుల్తానేట్ యుగమున ఢిల్లీ సుల్తాన్ల ఆదరణ వలన సుల్తాన్ల ఆదరణ వలన పారసిక సారస్వతం ఉర్దూ భాష స్థానిక హిందూ పాలకుల ఆదరణ వల్ల సంస్కృత భక్తి ఉద్యమ ప్రవక్తల వల్ల దేశీయ భాషలు బాగా అభివృద్ధి చెందాయి. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ యుగమున ఢిల్లీ సుల్తాన్ల ఆదరణ వలన పారసిక సారస్వతం అంటే పారసికము అనేది భాష. ఆ భాషలో అనేక రచనలు చేశారు కాబట్టి దాన్ని ఏమన్నామంటే పారసిక సారస్వతము అన్నాం. సారస్వతము అంటే ఏంటంటే పుస్తక రచన అని అర్థం. ఏ భాషలో రాశారు వీళ్ళు ఎక్కువగా పుస్తకాలు? ఈ కవులు ఇలా ఆస్థానాన్ని, ఢిల్లీ సుల్తానేట్ ఆస్థానాన్ని అలంకరించిన కవులు ఏ భాషలో రాశారంటే పారసిక భాషలో రాశారంటే పర్షియన్ అన్నమాట. పర్షియా దేశం యొక్క భాష ఏంటంటే పారసిక భాష, పారసీ అంటాం. పారసిక భాషలో రాశారు. అలాగే ఉర్దూ భాషలో కూడా రాశారు. నెక్స్ట్ స్థానిక హిందూ పాలకుల ఆదరణ వల్ల, అంటే స్థానికంగా ఢిల్లీ పాలన ఎక్కడైతే లేదో మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్, అక్కడ స్థానిక హిందూ పాలకుల ఆదరణ వల్ల సంస్కృత భాషలో, భక్తి ఉద్యమ ప్రవక్తల వల్ల దేశీయ భాషలు, అంటే భక్తి ఉద్యమ ప్రవక్తలు అంటే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మన భారతదేశంలో ఇస్లాం మతంలోకి వెళ్లకుండా ఉండడం కోసం కొంతమంది మహానుభావులు, భక్తి ఉద్యమ ప్రవక్తలు కృషి చేసినారు. వాళ్ళు ఏం చేశారంటే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటడానికి వాళ్ళు దేశీయ భాషలు, అంటే దేశీయ భాషలు అంటే ఏ ప్రాంతానికి చెందిన కవులు ఆ భాషలో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ప్రాంతానికి, అలాగే తమిళ కవులు, అలా దేశీయ భాషలు అంటాము. దేశీయ భాషలు అంటే లోకల్ లాంగ్వేజెస్ అంటారు అన్నమాట. సో ఇట్లా అభివృద్ధి చెందాయి. సో ఢిల్లీ సుల్తానేట్లో ద లిటరసీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ గ్రోయింగ్ అనమాట. ఇక్కడ మనం ఎందుకంటే ఆధారత చెప్తున్నాడు మనకి. సో ఇక్కడ మనకి అన్ని రకాల భాషల్లో కూడా అనేకమైన ఇబ్బడి ముబ్బడిగా పుస్తక రచన జరగటం, గ్రంథ రచన జరగటం జరిగింది. అనేక మంది కవులు రచనలు చేశారు. దాంట్లో ముందుగా పారసిక సారస్వతంలో, అంటే పారసిక భాషలో ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు, ఆ కవుల పేర్లేంటి అనే దాని గురించి మనము గమనించినప్పుడు, సో బుఖారా, బాగ్దాద్, కైరోలకు దీటుగా, కైరోలకు దీటుగా అంటే ఏంటయ్యా అంటే ఇక్కడ బుఖారా అనేది పశ్చిమాసియా దేశాలలో ఉన్న ఒక ప్రాంతం. బాగ్దాద్ అంటే ఇరాక్ రాజధాని. కైరో ఇది ఒక ప్రాంతం. ఈ ప్రాంతాలలో చాలా అద్భుతమైన పుస్తక రచనలు జరిగాయి. అలాగే దానికి దీటుగా, ఆ ప్రాంతాల్లో జరిగిన రచనలకు దీటుగా ఢిల్లీ, లాహోర్లు పారసిక విద్యా కేంద్రాలుగా వెలిశాయి. మన దేశంలో కూడా, ఆ దేశాలకు దీటుగా మన దేశంలో కూడా ఢిల్లీ, లాహోర్లో పారసిక విద్యా కేంద్రాలుగా వెలిశాయి. అంటే పారసిక భాషలో విద్యా బోధన అనేది జరగటానికి, విద్యాలయాలు ఏర్పడటానికి దోహదం చేశాయి. ఇక పర్షియన్, ఈజిప్ట్ మొదలగు దేశాల నుండి అనేక మంది కవులు పర్షియా దేశం నుంచి, అలాగే నేను చెప్పాను పారసిక భాష యొక్క దేశం ఏంటంటే పర్షియా దేశం. ఈ పారసిక భాష దేశమైన పర్షియా నుండి ఈజిప్ట్, కైరో దేశాల నుండి అనేక మంది కవులు, పండితులు, కళాకారులు
ఢిల్లీ ఆస్థానాన్ని అలంకరించారు. అనేక మంది కవులు ఢిల్లీ ఆస్థానాన్ని అలంకరించారు. ఢిల్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ రాజు ఆస్థానంలో మంచి గౌరవాన్ని పొందటం జరిగింది. ఇక ఈ భాషలో, పారసిక భాషలో ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు అనే దాని గురించి మనం గమనించినప్పుడు, ఈ యుగ కవులందరిలో మేటి అంటే మేటి అంటే గొప్పవాడు అని అర్థం. ఈ యుగ కవులందరిలో మేటి అమీర్ ఖుస్రు. ఇతడు బాల్బన్ కాలమున ఢిల్లీ కొలువునందు చేరి, ఢిల్లీ ఆస్థానంలో, కొలువు అంటే ఆస్థానంలో చేరి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఉండేది. ఉండాలి. సో ఇతని రచనల్లో ముఖ్యమైనవి అల్లావుద్దీన్ చరిత్ర. ఇతని యొక్క రచనల్లో ముఖ్యమైనవి ఏంటంటే అల్లావుద్దీన్ చరిత్ర. ఇతడు సైనికుడిగా అనేక దిగ్విజయాత్రలో పాల్గొన్నాడు. తాను రాసిన తుగ్లక్ నామా గ్రంథం నందు కూడా అనేక హిందీ పదాలను వాడాడు. సో అల్లావుద్దీన్ చరిత్ర, అంతేకాకుండా తుగ్లక్ నామా అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఎవరు? అమీర్ ఖుస్రు. తర్వాత మనకి ఇంకొక మహానుభావుడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, హసన్ అలీ, షేక్ నిజాముద్దీన్ హసన్, బరీ ఈ చాచా అనే కవులను పోషించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ఎవరెవరు కవులు ఉండేవారంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకున్నాం మనం. ఇతన్ని పిచ్చి తుగ్లక్ అని కూడా అన్నారన్నాను, కానీ మనం అలా పిలవకూడదు, ఎందుకు పిలవకూడదు అన్న దాని గురించి మనం ఒకసారి ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో హసన్ అలీ, షేక్ నిజాముద్దీన్ హసన్, బరీ ఈ చాచా అనే కవులను పోషించారు. బరీ ఈ చాచా మహమ్మద్ బిన్ తుగ్లక్ అఖండ విజయాల గురించి, బదర్ ఈ చాచా మహమ్మద్ బిన్ తుగ్లక్ అఖండ విజయాల గురించి షానామా అని రాశారు. కానీ నేడు ఇది లేదు, కనిపించట్లా. సో ఇంకా ఈ యుగమున అనేక పారసిక చరిత్రకారులు కలరు. వారిలో ముఖ్యులు జియాజుద్దీన్ బరానీ, షామ్సీ సిరాజ్, హఫీజ్ మొదలగువారు. జియాయుద్దీన్ బరానీ ఇస్ వెరీ గ్రేట్ రైటర్. ఆనాటి కాలం కాంటెంపరీ ఢిల్లీ సుల్తానేట్లో కాంటెంపరీ జియాయుద్దీన్ బరానీ. తరబ్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ చరిత్ర, షామ్సీ సిరాజ్, అఫీఫ్ సైతం ఫిరోజ్ షా తుగ్లక్ విజయాలను వర్ణించారు. ఇంకను బహమనీ సుల్తాన్ ఆదర్లో ఇస్సామీ, తవతబ్, ఫెరిస్టా మొదలగు చరిత్రకారులు కాదు. ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ గవాన్ వంటి వారు ముస్లిం విద్యా అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. కొందరు ముస్లిం పండితులు ఆల్బెరూని వల్లే సంస్కృతం అభ్యసించి, మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చిన ప్రముఖ చరిత్రకారుడు మహమ్మద్ గజనీ కూడా వచ్చినారు. ఆల్బెరూని వల్లే సంస్కృత భాషను అభ్యసించి సంస్కృత గ్రంథాలను పారసిక భాషలోకి అనువదించారు. ఇక సంస్కృత భాషలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? పారసిక భాషలో చెప్పుకున్నాం. సంస్కృత భాష మనం చూసినప్పుడు సంస్కృత భాషలో ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు అన్న దాని గురించి మనం చూసాం. ఢిల్లీ సుల్తాన్లు సంస్కృతమును పోషించకపోయినను, సో వాళ్ళ భాష ఏంటంటే ఎక్కువగా పారసిక భాష, అరబ్బీ భాష, ఉర్దూ భాష. అయితే సంస్కృతం అనేది అడుగంటుకుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు పోషించకపోయినప్పటికి కూడా ఢిల్లీ సుల్తాన్లు సంస్కృతమును పోషింపకపోయినను, సంస్కృతి వేరు, సంస్కృతం వేరు. సంస్కృతి అంటే కల్చర్,
సంస్కృతము అంటే భాష, జ్ఞాపకం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. ఓకే, ఢిల్లీ సుల్తాన్లు సంస్కృతమును పోషింపకపోయినను తూర్పు దక్షిణ భారతదేశంలో హిందూ పాలకుల ఆధారంలో సంస్కృత భాషా సారస్వతులు రాజపుత్ర యుగం వలె వచ్చారు. సో రాజపుత్రుల యుగంలో ఎంతైతే అద్భుతమైన రచనలు సంస్కృత భాషలో రచారో, సంస్కృతంలో వచ్చినాయో, అంతే విధానాలు వచ్చాయి. బెంగాలు, మిథిల వంటి నాటి సుప్రసిద్ధ సంస్కృత విద్యా కేంద్రం. బెంగాల్, మిథిల వంటి అంటే ఆ ప్రాంతాల్లో సంస్కృత విద్యా కేంద్రం. బెంగాల్ నందు రఘునాథ్, మిథిలి నందు పద్మనాభుద్ధ, విద్యావతి ఉపాధ్యాయ, వాచస్పతి మొదలగు సంస్కృత సారస్వతులు అనేక వ్యాఖ్యానాలు, వ్యాకరణ అలంకార గ్రంథాలు, ఇంకా నాటి సుప్రసిద్ధ పండితులు కవులు ఎవరనగా కర్మ మీమాంసము రాసిన పార్థసారథి మిశ్రా, అనుభాష్యము రాసిన వల్లభుడు, హమీర్ మదమర్దన రాసిన జైసింగ్ సూరి, ప్రచోద్బోధయము రాసిన రవివర్మన్, పార్వతీ పరిణయము రాసిన వామన భట్టము బాణుడు, విద్యామాధవ, లలిత మాధవ అను గ్రంథాలు రచించిన రూప గోస్వామి, ప్రతాపరుద్ర యశోభూషణం రాసిన విద్యానాథుడు, సో కాకతీయ ఆస్థాన కవులు మొదలగు వారు ప్రముఖులు. సంస్కృత భాషలో వీరు అనేకమైన గ్రంథాలని రచనలు చేశారు. ఇక దేశీయ భాషల కోసం దేశీయ భాషల్లో భక్తి ఉద్యమ ప్రవక్తలు తమ బోధనలను దేశీయ భాషల్లో కొనసాగించడం వల్ల దేశవ్యాప్తంగా దేశీయ భాషలు అభివృద్ధి చెందాయి. దాంట్లో ముఖ్యంగా కబీర్ ఇస్ వెరీ ఎక్సలెంట్ భక్తి ఉద్యమకారుడు. కబీర్ రాసిన దోహల్, సకీలు, హిందీ సారస్వతంలో ఆనుముత్యాలు, హిందీ భాషలో వెరీ ఎక్సలెంట్ బుక్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు. అలాగే కీర్తవ్యాసుడు వాల్మీకి రామాయణమును, మాలధ్వారణను, భగవద్గీతను బెంగాలీ భాషలోనికి తర్జుమా చేశారు. అట్లనే మీరాబాయి, గ్రేట్ సింగర్ అండ్ పోయిట్ మీరాబాయి, షీజ్ ఇన్ గుజరాతీ. అట్లనే మీరాబాయి ప్రజా భాషలలో రాజస్థాన్, నానక్ పంజాబ్లోను, నామ్దేవ్ మరాఠాలోను తమ బోధనలను సాగించి ఆ భాషల అభివృద్ధికి దోహదం చేశారు. ఇక విజయనగర చక్రవర్తుల ఆధారంలో తెలుగు భాషా సారస్వతాలు మహోజ్వల దశను అందుకున్నాయి. తెలుగు భాష ఇదే కాలం కాబట్టి తెలుగు భాష. సో ఇంకా నాలుగవదిగా ఉర్దూ భాషోత్పత్తిని మనం తీసుకున్నాం. ఉర్దూ భాషలో ఏ గ్రంథాలు వచ్చాయి, ఎవరు కవులు రచించారు అనే దాని గురించి మనం గమనించాలి. అసలు ఉర్దూ భాష అనేది ఎలా పుట్టుకొచ్చిందో మనం ఒక మాటలో చూద్దాం. హిందూ ముస్లింల సమన్వయమునకు నిదర్శనము ఉర్దూ భాషోత్పత్తి. హిందువులు ముస్లింలు కలవటం వల్ల వచ్చిన ఇంకొక భాష ఏంటంటే ఉర్దూ భాషోత్పత్తి. పారసిక, అరబ్బీ భాషలు నాటి రాజభాషలు. పారసిక భాష, అరబ్బీ భాష ఆ రోజుల్లో రాజభాషలు. హిందువులు మాట్లాడు హిందీగా, ముస్లింలు మాట్లాడు పారసిక, టర్కీ, అరబ్బీ భాష పదజాలాల సమ్మేళనమే ఉర్దూ భాష.
ఉర్దూ భాషలో ఆది కవి అమీర్ ఖుస్రూ. ఎలా వచ్చిందయ్యా ఈ ఉర్దూ భాష అంటే, హిందువులు మాట్లాడే హిందీ భాష, దాంట్లో నుంచి కొన్ని పదాలు, ముస్లింలు మాట్లాడే పారసిక, టర్కీ, అరబ్బీ భాష, ఈ 4 భాషలు కలిసినప్పుడు కొన్ని పదాలు వచ్చినాయి. అలాంటి పదాలన్నింటినీ కలిపి ఒక భాషగా చిత్రీకరించడం జరిగింది. దాన్నే మనం ఏమన్నామంటే ఉర్దూ భాష అని అన్నాం. ఇక ఇది మనకి సారస్వత అభివృద్ధి అంటే ఏంటంటే పుస్తక రచన అని చెప్పాను, గ్రంథాలు రచించటం అన్నాను, కవులు రాసిన గ్రంథాలని, అట్లనే సారస్వతము అంటాం, సారస్వత అభివృద్ధి. ఇక నెక్స్ట్గా మనం చూసినప్పుడు ఏ భాషలో, పార్శిక భాషలో, సంస్కృత భాషలో, దేశీయ భాషలో, ఆల్ ఉర్దూ భాషలో. నెక్స్ట్గా మనం చూసినప్పుడు వాస్తు శిల్పకళ అభివృద్ధి. వాస్తుకళ, శిల్పకళ రెండోది, వాస్తు నిర్మాణాలు, శిల్ప నిర్మాణాలు అయితే రెండింటిని ఒక సైడ్ హెడ్డింగ్లో మనం పెట్టాం. అక్కడ విడివిడిగా చేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా రాసుకోవచ్చు. వాస్తు నిర్మాణం అంటే ఎక్కడెక్కడ ప్రముఖమైన కట్టడాలు నిర్మించారు, ఎక్కడెక్కడ ప్రముఖమైనవి ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. శిల్పాలు, ఎక్కడ అద్భుతమైన శిల్పాలు, సో మనం చూద్దాం. దీనిలో మొదటగా హిందుస్థానీ శైలి. హిందుస్థానీ శైలి హిందుస్థానీ శైలి అంటే మన భారతదేశం యొక్క విధానం. అంటే కట్టడాలు, అనేక రకాల కట్టడాలు ఉంటాయి, అనేక మోడల్స్ ఉంటుంది. దాంట్లో హిందుస్థానీ శైలి అని, ఇరానీ శైలి అని, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిగా హిందుస్థానీ శైలి గురించి మనం ఢిల్లీ సుల్తానేట్ యుగమున వాస్తు శిల్ప కళారంగాలలో విశిష్టమైన అభివృద్ధి సాధించింది. వాస్తు నిర్మాణంలో విశిష్టమైన అభివృద్ధి, శిల్పకళలో వాస్తు శిల్పకళల యందు దేశీయ విదేశీయ రీతులు, సో అక్కడ ఉండే ఆకలి దప్పులు అట్లాంటి అన్నింటినీ కూడా మనకి ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ సమృద్ధిగా ఆహార పదార్థాలు దొరకడం వల్ల ఇక్కడ అనేక మంది కళాకారులు వలస రావడం జరిగింది. అందుకని భారతదేశం అనేది అన్నపూర్ణ దేశం, సిరి సంపద దేశం కాబట్టి ప్రతి ఒక్కరు భారతదేశానికి రావటం, దోచుకుంటుంది. సో దీనిలో భాగంగా హిందుస్థానీ శైలిలో మనం చూసాం. ఢిల్లీ సుల్తానేట్ యుగమున వాస్తు శిల్ప కళా రంగాలలో విశిష్టమైన అభివృద్ధి సాధించింది. వాస్తు శిల్ప కళలను దేశీయ విదేశీయ రీతులు అంటే విధానాలు సమ్మేళనమై హిందుస్థానీ సమ్మేళనము లేక ఇండో ఇస్లామిక్ లేదా ఢిల్లీ శైలిగా రూపొందారు. ఓకే, సర్జన్ మార్షల్ చెప్పినట్లు ఈ శైలిలో అంటే ఈ విధానంలో హిందుస్థాన్ బోర్డర్ హిందూ శైలి, హిందూ ముస్లిం లక్షణాలు రెండు ఓకే. ఇట్లా మేళవింపు ముఖ్య కారణం లేమనగా ఇలా రెండు కలవటానికి, హిందూ ముస్లిం శైలి లక్షణాలు రెండు కలవటానికి, మేళవించుకోవటానికి ఏంటి కారణాలు అన్న దాని గురించి మనం చూసినప్పుడు వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ది హిందుస్థానీ స్టైల్ అని చూసినప్పుడు చైరు తీసుకెళ్ళి ఎండలో పెట్టి చైర్ మీద, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఎలా వచ్చాయి ఇట్లా మేళవింపులో ముఖ్య కారణాలు ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు విదేశాల నుండి స్థపనలు రప్పించి, అంటే పనివాళ్ళు రప్పించి నిర్మాణాలకు రూపకల్పన చేసినాను. వారిని నిర్మించడానికి మాత్రం హిందీ పనివారిని, హిందీ శిల్పులు నియమంకి తప్పలేదు. అక్కడి నుంచి గొప్ప గొప్ప మేస్త్రుల్ని, మంచి టెక్నీషియన్స్ని పిలిచినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళతో పని చేయడానికి మనోళ్ళు కావాల్సి వచ్చింది. ఇట్లా నిర్మింపబడిన
వీరి కట్టడాల్లో దేశీయ రీతిలో అంటే వాళ్ళ మేళవింపు ఇద్దరు ఆలోచనలు కల పనివాడు ఆలోచన అటు మేస్త్రి ఆలోచన ఇట్లా రెండు కలయికల వల్ల అక్కడ రెండు రకాల రీతులు, రెండు రకాల శైలి, రెండు రకాల స్టైల్స్ మనకు రావడం. రెండవదిగా మనం చూసినప్పుడు మసీదులు ముఖ్యంగా ముస్లిం నిర్మాణాల్లో ధ్వంసం చేయబడిన హిందూ జైన ఆలయాల భాగాలుగా ఉపయోగించడం. మూడవదిగా మనం హిందూ జైన ఆలయాల పైకప్పును గోడలు గోపురాలు యందు మాత్రం మార్పులు చేసి వాటిని మసీదులుగా మార్చారు. నాలుగవదిగా శిల్పాలంకరణ విశాలమైన ప్రాకారం వంటి లోపల వైపు స్తంభాల పైన మండపాలు ముఖ్యమైన లక్షణాలు హిందూ ముస్లిం వాస్తు శైలులు మనం చూస్తాం. ఇలా ఇవి కాక ఈ శైలిలో హిందూ వాస్తురీతికి భిన్నమైన దర్జీ చేయటం, మీనార్లు నిర్మించడం, గుమ్మాటనం, కమాను, ఖండ వృత్త ద్వారాలు, ఇటకలను వాడట మొదలైనవి మొదలైన మాత్రమే ఉంటాయి. హిందుస్థానీ శైలిలో నిర్మించబడిన నిర్మాణాలు ఢిల్లీ నందుంటే దీన్ని ఢిల్లీ శైలి అని కూడా అంటారు. ఢిల్లీ శైలి అనే పేరు కూడా పిలుస్తారు. ఇక హిందుస్థానీ శైలిలో నిర్మించిన కట్టడాల్లో ముఖ్యమైన హిందుస్థానీ శైలిలో అంటే రెండు కలయిక, అటు ముస్లింల కలయిక, అటు హిందూ కలయికల, అటు ముస్లిం మేస్తుల కలయిక, హిందూ మేస్తుల కలయిక, రెండిట్లో వల్ల వచ్చిన శైలి హిందూ ఇస్లామిక్ శైలి. ఇలాంటి శైలిలో హిందుస్థానీ శైలి అంటున్నా. ఈ శైలిలో హిందుస్థానీ శైలిలో నిర్మించిన కట్టడాల్లో ముఖ్యమైనవి కుతుబ్ ఉల్ ఇస్లాం శక్తి. ఈ మసీదుపై ఖురాన్ సూక్తులు రాయబడి ఇది ముస్లిం కట్టడమేనను వారిని నిర్మించిన వారు హిందువులేనని సర్జాన్ మార్షల్ అభిప్రాయం. అది ముస్లింలదైనా సరే కానీ దాన్ని నిర్మించిన లెవెల్ అంటే హిందువులు, అంటే దాంట్లో ఎక్కడో ఒకటి హిందుస్థానీ శైలి కనపడుతుంది. దీనిని క్రీస్తకం 1191లో కుతుబుద్దీన్ ఐబక్ తన ఢిల్లీ ముట్టడికి చిహ్నంగా నిర్మించారు. కుతుబ్ మీనార్ ఇది మొదట ఇస్లాం ప్రార్థనా స్తంభంగా ప్రారంభమై చివరికి భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపన చిహ్నంగా నిలిచిపోయింది గోపురం. ఓకే, కుతుబ్ మీనార్ ఇది మొదట ఇస్లాం ప్రాధాన్యం గల ప్రార్థనా స్థలంగా ప్రారంభమై చివరికి భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపనకు చిహ్నంగా నిలిచిపోయిన గోపురం. దీని ఎత్తు 244 అడుగులు. ఇందు 5 స్తంభాల కాలం. దీని నిర్మాణాన్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ అయినను. దీన్ని పూర్తి చేసినవాడు ఇల్టెట్మస్. ఇది అన్ని హంగులు కలిగిన సమగ్రమైన గోపురమునకు నిదర్శనమని పెర్గ్సన్ చర్చ్ గారు ద మోస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టవర్.
ఇక ప్రముఖమైన కట్టడాల్లో నెక్స్ట్ కట్టడం అలై దర్వాజా. దీన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ హిందుస్థానీ శైలిలో అలంకార వర్ణ వైచిత్రాలకు ఇది నిదర్శనం. నెక్స్ట్ తుగ్లక్ కాలపు నిర్మాణాల్లో ఆడంబరము, వైచిత్ర్యము, అలంకరణ కారణాలు. దీనికి ముఖ్య కారణం తుగ్లక్ వంశీయులు మతపరంగా నిష్ఠాగరిష్ఠులు అవుతారు. రాజ్యపు ఆర్థిక వ్యవస్థ వనరులు దెబ్బతింటాం. గియాజుద్దీన్ తుగ్లక్ సమాధులు కొన్ని వాస్తు రీతులైన ఓకే. నెక్స్ట్ సయ్యద్ లోడీలు ఖిల్జీ యుగపు హిందుస్థానీ వైభవాన్ని విఫలమయ్యారు. వాళ్ళు ఏం చేయలేదు. ఇక స్థానిక శైలులు స్థానికంగా ఈ రకంగా అంటే హిందుస్థానీ శైలి ముస్లిం పాలనలో ఢిల్లీ కేంద్రంగా బాసిలిన బెంగాల్, జోధ్పూర్, బీదర్, మాల్వా, రాజస్థాన్, గుజరాత్ల యందు స్థానిక వాస్తు సర్పరీతులు జనించడం ప్రారంభమైంది. సో ఇలాగ మనం చూసినప్పుడు బెంగాల్ శైలిలో ఇటుకలు బాగా వాడబడిను. ఈ శైలిలో ఈ శైలిలో నిర్మించిన కట్టడాల్లో లక్నోపతి, గౌర, పాండవ అనే 3 చోట్ల గౌరవం. సో దీంట్లో మనం ఇందులో పాండవనందు నిర్మించబడిన అదీనా మసీద్ నిర్మించబడి మనోహరమైన. ఇక జాన్పూర్లో శైలిలో హిందూ ప్రభావం ఎక్కువ. అయ్యలదేవి మసీద్ ఇట్స్ వెరీ ఫేమస్. ఈ శైలిలో నిర్మించబడిన మనోహరమైన గుడి. నెక్స్ట్ గుజరాత్ శైలిలో స్థానిక హిందూ జైన సాంప్రదాయాలు గుజరాత్ శైలిలో స్థానిక హిందూ జైన సాంప్రదాయాలు ప్రస్ఫుటంగా. అహ్మద్నగర్ నందు అహ్మద్ షా నిర్మించిన జామ్ మసీద్, చంపేనీట్ నందు నిర్మింపబడిన మహమ్మద్ భగవా సమాధి ఈ శైలిలో నిర్మించబడిన. ఇక మాల్వా శైలికి కేంద్రం మండు ద్వార్లు. మండు నందు నిర్మింపబడిన జామ్ మసీదు, హిందోలా మహల్, జహాబ్ మహల్, బాజ్ బహదూర్ రాజ్భవనాలు మొదలైనవి సుప్రసిద్ధి. హిందోలా మహల్ ఉయ్యాల మందిరం. దీని గోడలో అధోముఖంగా ఉన్నందున ఉయ్యాల వలె ఊగుతున్నట్లు కనపడుతుంది. ఇక దక్షిణ భారతదేశం గురించి మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశం బహమనీ, విజయనగర రాజ్యాల్లో కొనసాగిన కట్టడాలు హిందుస్థానీ రీతులే కాక స్థానిక శైలి సైతం. ఉదాహరణ విజయనగర హంపి శిథిలాల్లో పద్మమహల్, గజ్సాల, చంద్రగిరిలోని కోట కట్టడాలు
ఓకే. ఇవి హిందుస్థానీ శైలిలో. ఉదాహరణ మనం చూసాం విజయనగరంలో హంపీలో పద్మమహల్ ఇవన్నీ. మధురలోని తిరుమల నాయని మహల్ మొదలగు కట్టడాల్లో హిందుస్థానీ శైలి కన్నా. బహమనీ రాజ్యంలో గుల్బర్గాలోని జామ్ మసీద్, పారసిక కొర్దవా మసీదుకు అనుకరణ. ఇంకాను ఈ ఎగువన దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ నిర్మాణాలు బీజాపూర్లో గల పంజాబ్ హైదరాబాదులో చార్మినార్ ముఖ్యమైనవి. సో ఈ రకంగా మనం వాస్తు నిర్మాణాలు కట్టడాలు ఎవరి కాలంలో చూస్తున్నామా అంటే ఢిల్లీ సుల్తానేట్ల కాలంలో మనం చూడటం జరిగింది. జాగ్రత్తగా దీన్ని ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.